మరి ఇంత ఆందోళన దేశవ్యాప్తంగా అంటుకుంది మంట. ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా మంట అంటుకున్నా సరే, ఇంత ఉధృతంగా ఉద్యమం సాగుతున్నా సరే ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు తప్పించడం లేదు? అంటే ఒకటి ఆ మోడీ ఇమేజ్ మనకు అర్థం కావాలంటే, మోడీ మొదటి నుంచి కూడా ఇమేజ్ అంటే అన్యీల్డింగ్ ప్రైమ్ మినిస్టర్, ఎవరికి వినడు. సో ఆయన వెరీ స్ట్రాంగ్ లీడర్, ఆ ప్రతిపక్షాలను వినడు, తన చివరకు తన పార్టీలో ఉన్న డిట్రాక్టర్స్ని కూడా వినడు. అద్వానీ ఇలాంటి వాళ్ళనే పక్కకు పెట్టాడు. సో అపోజిషన్ అయితే గుర్తించాడు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటసే ఎవరికి ఇవ్వలే. 2014లో అపోజిషన్కి ఇవ్వాల్సి ఉంటుంది కదా అని డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వలే. ఆఖరికి ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేసేటప్పుడు ప్రభుత్వ ప్రతినిధులు ఉండకూడదు, చీఫ్ జస్టిస్ ఉండాలి, మెజారిటీ ప్రభుత్వ ప్రతినిధులు ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పిస్తే ఆ తీర్పును కాలరాస్తూ పార్లమెంట్లో చట్టం చేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాలి అని తీసేశారు. సో ఇలా మోడీ స్ట్రాంగ్ మ్యాన్, డిసిసివ్ మ్యాన్ అనేది ఇమేజ్. ఇప్పుడు ఇంతకాలం వినకుండా ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ డ్రాప్ చేస్తే తన ఇమేజ్ ఇప్పటిదాకా తాను కేర్ఫుల్లీ కల్టివేటెడ్ ఇమేజ్, ఇప్పుడు గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి ఆ ఇమేజ్ దెబ్బతింటుంది. ఇది మొదటిది. రెండవది ఇతర డిమాండ్లు. నేను ఇంతకుముందు చెప్పాను మీకు, ₹1 కంపెన్సేషన్ ఇస్తాడు నీట్ చనిపోయిన కుటుంబాలకు అని. అలాగే ప్రొటెస్టర్ల పైన కేసులు విత్డ్రా చేసుకుంటారు. ఈ రెండు డిమాండ్లు ఒకవేళ సిజేపీ ఒప్పుకొని నిరసనలు ఆపేస్తే చూడు, మోడీ బీజేపీ ఈకో సిస్టమ్ మొత్తం రంగంలో దిగుతుంది. మీడియా, గోధి మీడియా, సోషల్ మీడియా దిగి మోడీ దాతృత్వము, మోడీ జనరాసిటీ, మోడీ మంచితనం చూడు, మోడీ హుందాతనం చూడు, ఇంత ఉద్యమాలు జరిగిన మోడీ ఎంత ప్రేమగా యూత్ పట్ల స్పందించాడు అని ఈ 1.5 రోజులు పక్కపోతాయి. ప్యాలెట్ గన్లతో అటాక్ చేసింది పక్కపోతుంది, పిల్లల తలకాయలు పలకొట్టింది పక్కపోతుంది, అన్నీ పక్కపోతాయి. మోడీ హైతో ముమ్కిన్ హై అని మళ్ళీ పట్టుకొస్తారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే అలా పట్టుకురాలేరు, అది పొలిటికల్ డిసిషన్ అవుతుంది కదా. అందువల్ల పొలిటికల్ డిమాండ్ గనక దానికి ఒప్పుకుంటే తాను రాజకీయంగా వైఫల్యం చెందాను అనేది ఒక మెసేజ్ పోతున్న భయం. తర్వాత పొలిటికల్ అకౌంటబిలిటీ అంటే ఇప్పటిదాకా ఇది ఎడ్యుకేషన్ సెక్రటరీ తప్పు వరకు వచ్చారు, ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్రటరీ కూడా నిన్న సాక్ చేశారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ వరకు వచ్చింది, ఇప్పుడు తన వరకు వస్తుంది అనే భయం కూడా ఉంది. సో తన వరకు వస్తుంది అనుకున్నప్పుడు లాస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ కూడా పక్క పెడతాను నా అంచనా. కానీ ఇప్పుడైతే పక్క పెట్టడం లేదు, ఎందుకంటే ఒక రకంగా మోడీ ప్రభుత్వంలో మంచి జరిగినా చెడు జరిగినా మోడీదే కదా. సో ప్రతి క్రెడిట్ మోడీ తీసుకుంటాడు కదా. సో అది కాక పార్లమెంట్లో అపోజిషన్ డిమాండ్ ఉంది, ఈవెన్ సిజేపీ కన్నా ముందు నుంచి అపోజిషన్ డిమాండ్ ఇది. సో అపోజిషన్ డిమాండ్ కూడా ఒప్పుకున్నట్టయితుంది. సో తన ప్రత్యర్థులకు మిత్రపక్షాలకు కూడా తాను పొలిటికల్గా ఈల్డ్ అవుతాడనే మెసేజ్ పోతా, అది పోకుండా ఉండాలన్నదే లక్ష్యం.